సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ట్రైనింగ్లో వచ్చేసరికి 25,000. సో ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మంత్లీ వచ్చేసరికి 50,000కి పైగా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక April 1 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటైతే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్తో పాటు ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక 150 రూపీస్, కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జనరల్ అభ్యర్థులు వచ్చరికి 24 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చరికి 27 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ వచ్చరికి 29 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్టయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చరికి 31 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ వచ్చరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్స్లలో ఎవరైతే జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీ 1 విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చరికి మనకి 18 మంత్స్ పాటు, కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి పోస్ట్ వచ్చేసరికి 24 మంత్స్ పాటు కూడా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ వచ్చేసరికి దాదాపుగా మనకి 26,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే 25,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో డిఏనే మనకి దాదాపుగా మనకి 30,000 వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక డిఏతో పాటుగా చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ అలవెన్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారనేటువంటి లిస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది.
సో పోస్టుల వారిగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫండరీ ట్రైనీ ఉద్యోగులు వచ్చరికి టోటల్గా మనకి 226 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగులతో పాటుగా సైంటిఫిక్ అసిస్టెంట్ చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్గా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా సో మనకి జనరల్లో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సైంటిఫిక్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి సో నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి స్టేఫండరీ ట్రైనీ ఉద్యోగాలతో పాటు టెక్నీషియన్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఐటీఐ అనేది చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, టర్నర్, మిషనిస్ట్, డ్రాట్స్మెన్, సివిల్, డ్రాట్స్మెన్, మెకానికల్ అనేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే ఐటీ అనేది చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి ఆపరేటర్ అనేటువంటి ఈ యొక్క స్టేఫండరీ ట్రైనింగ్ ఉద్యోగులతో పాటుగా టెక్నీషియన్ ఉద్యోగులకు వచ్చరికి సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఫైనల్గా మనకి అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు వచ్చేసరికి సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి కూడా మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్తో పాటుగా అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా ఇక్కడ మనకి సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ 2 విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 50 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 1 అవర్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డెడక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ టెస్ట్లో వచ్చేసరికి మీకు డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. సో మరి ఏ విభాగంలో అయితే ఒక పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక రిలవెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డెడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అడ్వాన్స్డ్ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి టైపింగ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డెడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి అడ్వాన్స్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో వచ్చేసరికి మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, క్రిటికల్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి ఇక్కడ 1 మార్క్ అనేది డెడక్ట్ చేయడం జరుగుతుంది.
ఎవరైతే ఇక అడ్వాన్స్డ్ టెస్ట్‌ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఇక టైపింగ్‌కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్‌కి సంబంధించి డీటెయిల్‌గా ఇక్కడ మనకి సిలబస్ అనేది కూడా నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది గైస్. ఈ యొక్క ఫుల్ పీడీఎఫ్ లింక్ అనేది నేను డైరెక్ట్‌గా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్‌ఔట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేఫ్ అండర్ ట్రైనీ పోస్ట్‌లకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా మనకి అడగడం జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 160 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ వచ్చేసరికి మనకి 45.5 కేజీస్ అనేది వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. ఓన్లీ స్టేఫ్ అండర్ ట్రైనీ పోస్ట్‌లకి మాత్రం మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి పోస్టులు అన్నిటికి కూడా మనకి ఎటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఫర్దర్‌గా ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్టయితే గనక న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో, ఇక పోస్ట్‌కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్‌లో వచ్చినప్పటికీ కూడా సో, ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సో, డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.